హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో బొరుగు ముద్దల్ని మన చేత్తో పని లేకుండా ఒక్క గరిటె ఉంటే చాలండి. ఎన్ని బొరుగు ముద్దలైనా కానీ ఫస్ట్ టైం చేస్తున్నా కానీ ఈజీగా చేసేయచ్చు. నేను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ నేను కప్పులోనికి తీసుకొని బొరుగుల్ని కొలుచుకుంటున్నానండి. ఇలా మెజర్మెంట్ చేసుకొని తీసుకోవడం వల్ల మనకి బెల్లం ఎంత యాడ్ చేయాలో పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది. నేను బొరుగుల్ని 2 కప్పుల వరకు ఫుల్గా తీసుకున్నానండి. బొరుగు ముద్దల్ని తయారు చేసుకునే ముందుగా ఇలా ఒక్కసారి మనం ఫ్రై చేసేసుకోవాలి. లైట్గా సిమ్లో పెట్టేసుకొని అప్పుడే ప్యాకెట్ ఓపెన్ చేసినవైతే ఇలా ఫ్రై చేయని అసలు అవసరం లేదండి. ఒక 2-3 డేస్ అలా ఓపెన్ చేసేసి పెట్టుకున్నామంటే కొంచెం మెత్తగా అవుతుంటాయి కదా, అందుకనేసి కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరే ప్లేట్లోనికి తీసేసుకోవాలి. ఆ తర్వాత కడాయిలోనికి 2 కప్పుల బొరుగులకి 1/2 కప్పు బెల్లం అయితే తీసుకోవాలి. అలాగే ఇందులోనికి కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసేసుకొని ఈ బెల్లం మొత్తం మెల్ట్ అయ్యే వరకు మనం మిక్స్ చేసుకోవాలి. మనకి ఎంత తక్కువ వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నామంటే తొందరగా పాకం అనేది వచ్చేస్తుందండి. ఎక్కువ వాటర్ వేసేసుకొని మనం మిక్స్ చేసుకుంటే కొంచెం టైం అయితే పడుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా హై మంటలో పెట్టేసుకొని మనం మిక్స్ చేసుకున్నామంటే తొందరగా బెల్లం అనేది మెల్ట్ అయిపోతుంది. చాలా సింపుల్ అండి బొరుగు ముద్దల్ని తయారు చేసుకోవడం. ఫస్ట్ టైం చేస్తున్నా కానీ పర్ఫెక్ట్గా చేసేస్తారు. మనం బెల్లాన్ని మిక్స్ చేస్తూ ఉంటే పొంగులాగా వస్తుంది కదా, ఆ పొంగు కొంచెం పోయేంత వరకు మనం మిక్స్ చేస్తూ కంటిన్యూగా ఉన్నామంటే మనకి పాకం అనేది దగ్గరగా అవుతుంది. ఈ స్టేజ్లో మనం కొంచెం ఒక ప్లేట్లోనికి వాటర్ తీసేసుకొని అందులోనికి చెక్ చేసుకున్నామంటే పాకం అనేది కొంచెం టైట్గా ఉండాలండి. ఇక్కడ నాకు పాకం అనేది కొంచెం టచ్ అవుతుంది, అందుకనేసి ఇంకొంచెంసేపు అయితే కొద్దిగా నెయ్యి వేసేసుకొని మరొకసారి అలా మిక్స్ చేసుకున్నామంటే మనకి పాకం అనేది దగ్గరగా అవుతుంది. ఇలా చెక్ చేసుకోవాలండి, లేకపోతే మనం అలాగే ఉంచేసామంటే పాకం అనేది ఎక్కువ ముదిరిగా అయిపోతుంది. ఈ విధంగా ఉండలాగా వచ్చేసిన తర్వాత ఇందులోనికి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బొరుగులను అయితే వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా కడాయిని గ్యాస్ మీద దించేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. ఈ బొరుగులు మొత్తం ఇందులో మిక్స్ అయ్యేలా వెంటనే ఫాస్ట్గా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలండి, లేకపోతే ఇది టైట్గా అయిపోతుంది బెల్లం అయితే. ఇప్పుడు మనకి చెయ్యి అనేది కాలుతుంది కదా, అలా కాకుండా ఉండాలంటే ఒక బౌల్కి తీసుకొని కొంచెం నెయ్యిని అప్లై చేసేసుకొని ఇలా కర్రీస్ వేసుకుంటాం కదండి, ఆ గరిటెతో మనం ఇందులోనికి వేసేసుకొని ఇలా షేక్ చేసేసామంటే మనకి రౌండ్ బాల్స్ లాగా రెడీ అయిపోతుంది. చేయి పెట్టేసి మనకి రౌండ్ బాల్స్ లాగా చేయని అస్సలు అవసరం లేదు. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా మనకి రెడీ అవుతుందో బాల్ అయితే. కానీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా మనకి రౌండ్ బాల్స్ లాగా వచ్చేసాయో. ఎక్కడ కూడా చేపట్టని అస్సలు అవసరం లేదండి. ఇలా అయితే మీరు ఎప్పుడైనా ట్రై చేసేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. అలాగే నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.